ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా ఓ విమానానికి గగనతలంలో ఊహించని పరిణామం ఎదురైంది. క్షిపణి దాడులు జరుగుతున్నాయని యూఏఈకి హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఈ విమానం 2 సార్లు వెనక్కి వచ్చింది. చివరకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇక ఫ్లైట్ రాడార్ 24 డేటా ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. EK-501 ఎమిరేట్స్ విమానం ఉదయం ముంబై నుంచి దుబాయ్కు బయలుదేరింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకున్న తర్వాత దిశ మార్చుకుని ముంబై వైపు తిరిగి వెళ్లింది. ఇలా 2 సార్లు వెనక్కి వచ్చిన విమానం చివరకు దుబాయ్ విమానాశ్రయంలో దిగింది. ఈ ఘటనకు సంబంధించిన రాడార్ చిత్రం వైరల్ గా మారింది. ఇక మరోవైపు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్, అబుదాబి ఎయిర్పోర్ట్లపైన దాడులు చేసింది. కొన్ని టెర్మినల్స్ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా ఓ విమానానికి గగనతలంలో ఊహించని పరిణామం ఎదురైంది. క్షిపణి దాడులు జరుగుతున్నాయని యూఏఈకి హెచ్చరికలు వచ్చాయి. ఇక దీంతో ఈ విమానం 2 సార్లు వెనక్కి వచ్చింది. చివరకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇరాన్ పై అమెరికా,